ఇండియన్ సినిమా కాబట్టి ప్రమోషన్స్ కంటే ముందే దేవర సెన్సార్ పూర్తయిపోయింది. మరి టాక్ ఎలా ఉంది? సినిమాలో హైలైట్ పాయింట్స్ ఏంటి? దేనిపై అభిమానులు ఎక్కువగా అంచనాలు పెట్టుకోవచ్చు? అసలు సెన్సార్ బోర్డు నుంచి దేవరకు వచ్చిన రివ్యూ ఏంటి? సెకండ్ పార్ట్ కు ఎలాంటి లీడ్ ఇవ్వబోతున్నారు? డీటెయిల్డ్ సెన్సార్ రివ్యూ ఎక్స్క్లూజివ్ గా చూద్దాం. కల్కి తర్వాత ఆ స్థాయిలో మరే పాన్ ఇండియన్ సినిమా విడుదల కాలేదు. ఇప్పుడు ఆ లోటు తీర్చడానికి సెప్టెంబర్ 27న వచ్చేస్తోంది దేవర. జనతా గ్యారేజ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల కాంబోలో వస్తోన్న చిత్రమిది. దానికి తోడు ఈ మధ్య ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్స్ తో హిట్ కొట్టడం ఆనవాయితీగా మార్చుకున్నారు తారక్. టెంపర్ కు ముందు పూరి, జై లవకుశ్ కు ముందు బాబీ, అరవింద్ సమేతకు ముందు త్రివిక్రమ్ ఫ్లాపుల్లోనే ఉన్నారు. ఇప్పుడు దేవరకు ముందే ఆచార్యతో ఫ్లాప్ ఇచ్చారు కొరటాల. ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయితే దేవరకు తిరుగుండదు. మరోవైపు ఈ చిత్ర సెన్సార్ రిలీజ్ కు 2 వారాల ముందే పూర్తయింది. సెన్సార్ రివ్యూ ప్రకారం యాక్షన్ లవర్స్ కు దేవర ఫుల్ మీల్స్ పెట్టడం ఖాయం. ముఖ్యంగా సముద్రంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. ఇక ఇంటర్వెల్ సీక్వెన్స్ నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమాలా కొరటాల డిజైన్ చేశారని తెలుస్తోంది. అన్నింటికీ మించి పెద్ద ఎన్టీఆర్ పాత్ర, విజువల్ ఎఫెక్ట్స్ దేవరకు బలమనే టాక్ అయితే బలంగా వినిపిస్తోంది. చివరి 40 నిమిషాలు సినిమాకు ప్రాణమని ఎన్టీఆరే చెప్పారు. సెన్సార్ సభ్యులు కూడా ఇదే అంటున్నారు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ అద్భుతమని, బాహుబలి స్థాయిలో సెకండ్ పార్ట్ కు లీడ్ ఇచ్చే ట్విస్ట్ ను కొరటాల శివ ప్లాన్ చేశాడు అంటున్నారు. జాన్వీ కపూర్ గ్లామర్ సినిమాకు అదనపు ఆకర్షణ. మొత్తానికి సెప్టెంబర్ 27న థియేటర్స్ లో తారక్ ఫ్యాన్స్ కు పూనకాలు ఖాయమన్నమాట.